దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు నిర్గమకాండము 23వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. గడిచిన దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 22వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషతో పలికినటువంటి నిబంధనలు, న్యాయ విధులను జ్ఞాపకం చేసుకున్నాం. మోషతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు అని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఇజ్రాయేలు ప్రజలు ఎలా జీవించాలి, వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, వారు పాపిష్టి ఐగుప్తు ప్రదేశము నుండి బానిస బ్రతుకులో ఉన్నటువంటి వారు, దేవుడు వారు పడుతున్నటువంటి ప్రయాసను చూసి, వారు పడుతున్నటువంటి శ్రమను చూసి, ఇరుకు ఇబ్బందులను చూసి వారిని ప్రేమించినటువంటి దేవుడు ఐగుప్తు ప్రాంతంలో వారు నలిగిపోకుండా, ఫరో రాజు కింద వారు మరణించిపోకుండా దేవుడు ఇజ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఐగుప్తు ప్రాంతంలో నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి వారిని తీసుకెళ్లాలని దేవుడు ఆశపడ్డాడు. వారు మార్గ మధ్యలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ, వారు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మరి దేవుడు విడిపించినటువంటి ఆ పరిస్థితులను మర్చిపోయి వారు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నారు. చిన్న సమస్య రాగానే నాయకుడైనటువంటి మోషను విసిగిస్తూ, తనపై సనుగుతూ గొనుగుతూ, నీవు మమ్మల్ని ఐగుప్తు ప్రాంతంలో ఉంచకుండా ఈ అరణ్యంలోకి తీసుకొచ్చి పడేశావు, మేము చనిపోయేటట్లున్నాము, మాకు తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి పడేశావు? మేము ఐగుప్తు ప్రాంతంలో నివాసం చేసి ఉంటే ఎంత బాగుండునో. ఆ ఫరో రాజు కింద పని చేసుకుంటూ, వెటి చాకిరి చేసుకుంటూ, తను పెట్టినటువంటి భోజనము తింటూ మా బ్రతుకు మేము బ్రతికే వారం కదా. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఈ అరణ్య మార్గము గుండా పడేశావని మోషను పలుమార్లు ఇజ్రాయేలు ప్రజలు విసిగించినట్టుగా మనము గడిచినటువంటి లేఖన భాగాలలో జ్ఞాపకం చేసుకున్నాము, ధ్యానించాము. ఈ దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు కొన్ని న్యాయ విధులను ఏర్పాటు చేసి వారి యొక్క జీవన విధానం ఎలా ఉండాలో దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. వారి జీవన విధానము ఏ విధంగా ఉండాలట? వారు దొంగతనం చేయొద్దు, పరులది ఏది కూడా వారు ఆశించవద్దు. ఒకవేళ దొంగతనము చేస్తూ పట్టుబడ్డట్లయితే పట్టుబడినటువంటి వ్యక్తిని చంపివేయాలి. దొంగతనం చేస్తూ పట్టుబడినట్లయితే ఆ వ్యక్తిని చంపేయాలి. సూర్యోదయము తర్వాత ఆ వ్యక్తిని ముట్టకూడదు అని లేఖనాలలో మోషే దేవుడు చెప్పినటువంటి అనేక విషయాలను జ్ఞాపకం చేశాడు. దేవుని బిడ్డలారా, ఎవని గొర్రెనైనను గేదెనైనను గాడిద పిల్లనైనను దొంగిలించి దానిని అమ్మివేసినను లేదా చంపివేసినను ఆ గొర్రె పిల్లకు ఆ ఎద్దుకు బదులుగా 5 ఎద్దులను గొర్రె పిల్లలను ఇవ్వాలి అనేటటువంటి ఒక న్యాయ విధిని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. అలాగే దొంగతనం చేసి పట్టుబడ్డట్లయితే తనని చంపివేయాలి అనేటటువంటి ఒక న్యాయ విధిని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేస్తూ మోషే ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకరి పొలములోనైనను చేనులోనైనను అతనికి తెలియకుండా దొంగతనముగా గేదెలనైనను మేకలనైనను పరాయి పొలములో చేనులో పడి ఆ వ్యవసాయం ఆ యొక్క పొలమంతయు కూడా నాశనము చేసినట్లయితే, ఆ నాశనము చేయబడినటువంటి ఆ వ్యక్తికి రెండింతలుగా ఆ యొక్క పరిహారమును కట్టించవలెను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్రమముగా ఎవరి పొలం మీద పడి
గేదెలను మేకలను మేపినట్లయితే రెండింతల ప్రతిఫలమును ఆ నష్టపోయినటువంటి వ్యక్తికి ఖచ్చితముగా ఇవ్వాలి అనేటటువంటి నిబంధన, ఒక న్యాయ విధి దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే మీ దేవుని బిడ్డలారా, ఒకడు మరి ఒక కన్యక అయినటువంటి స్త్రీని మోహించి తనను చెరిపి లైంగికంగా లోపరుచుకొని తనని విడిచిపెట్టకూడదు. తనని ఖచ్చితముగా ఆ లోబరుచుకున్నటువంటి వ్యక్తి తనను వివాహము చేసుకోవాలి అనేటటువంటి ఒక న్యాయమైనటువంటి విధి. ఒకవేళ తన తండ్రి అతనికి ఇవ్వడం ఇష్టం లేకపోతే ఓలి ఇచ్చి తనకు మరి పరిహారం ఇచ్చి తన కుమార్తెను తీసుకొచ్చుకోవాలి అనేటటువంటి ఒక న్యాయ విధిని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు మరి ఆ 22వ అధ్యాయంలో తెలియచేస్తూ ముందుకొచ్చారు. దేవుని బిడ్డలారా, మరి యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడవుతాడు. ఈ లోకమును సృష్టించినటువంటి ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవునిని కాక వేరొక దేవుణ్ణి తయారు చేసుకొని ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాల మరి వస్తువులను తయారు చేసుకొని విగ్రహములను చేసుకొని విగ్రహములకు సాగిల పడకుండా మ్రొక్కకుండా సృష్టికర్త అయినటువంటి దేవునికి మాత్రమే మ్రొక్కాలి, దేవుని మాత్రమే పూజించాలి, నిజమైనటువంటి దేవుణ్ణి మాత్రమే పూజించాలనేటటువంటి ఒక న్యాయ విధిని ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు మరి మోషకు చెబుతూ ముందుకెళ్తా ఉంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేక విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. వారు మరి ఇంకా కిందికి 22వ అధ్యాయంలో మరి వచ్చి చూసినట్లయితే, నీవు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి నిందింపకూడదు, ఏ మాత్రము కూడా నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి, నీవు స్తుతిస్తున్నటువంటి దేవుణ్ణి, నీవు పూజిస్తున్నటువంటి దేవుణ్ణి నిందించకుండా నీ ప్రజలలోని అధికారిని శోధింపకూడదు అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రజలలో అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిని శోధించకూడదు, తనను మాటి మాటికి శపించకూడదు అనేటటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ, నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని దేవుని కొరకు ప్రతిష్ఠించాలి, దేవుని కొరకు అర్పించాలి, దేవునికి ప్రతిష్ఠ అర్పణగా ఇవ్వాలి, దేవుని పని చేయటానికి, దేవుని స్తుతించటానికి, దేవుని సన్నిధికి అనేక మందిని తీసుకువచ్చే విధముగా నీకు పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుని లేదా కుమార్తెను మరి నీవు దేవునికి అర్పించాలనేటటువంటి విషయాన్ని కూడా ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మోషే నాయకుడును ఏర్పాటు చేసుకుని అనేక విషయాలు ఇక్కడ మోషేతో మాట్లాడుతూ, ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా జీవనాన్ని కొనసాగించాలి, వారు పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే వారు కొన్ని న్యాయ విధులను అనుసరించి నడుచుకోవాలి, దేవునికి భయపడాలి, దేవుణ్ణి పూజించాలి, దేవునికి సాగిలపడాలి. వేరే ఏ దేవుడినైనను దేవతనైనను విగ్రహములైనను చేసుకుని వాటి ఎదుట సాగిలపడకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత గొప్ప విషయాలు ఇక్కడ దేవుడు మరి ఇజ్రాయేలు ప్రజల కొరకు మరి జ్ఞాపకం చేస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. ఎంత గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు పదే పదే దేవుణ్ణి శోధిస్తూ ముందుకెళ్తా ఉంటున్నప్పుడు దేవుడు వారి కొరకు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ వారిని కనాను ప్రాంతానికి నడిపించాలని తీర్మానం కలిగి మోషేను ఏర్పాటు చేసుకొని మోషే ద్వారా వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు పలికినటువంటి ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా నడవడానికి తీర్మానం తీసుకోవాలి. 23వ అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఒకసారి ధ్యానం చేసుకుందాం. దేవుడు ఇజ్రాయేలు ప్రజల కొరకు
గొప్ప గొప్ప విషయాలను ఈ నిర్గమకాండం 23వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకొని ఆ మాటను మరి చదివినట్లయితే దేవుడు అక్కడ మాట్లాడుతాడు. 23వ అధ్యాయం మొదటి వచనంలో, లేని మరి వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. లేని వార్తను పుట్టిస్తున్నావా? లేనిపోని వార్తలను పుట్టిస్తూ మనుషులను మాయ చేస్తూ మనుషుల ఎదుట గొప్ప పేరు రావడానికి సాక్ష్యాలను తారుమారు చేస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి నడవడికను నడుస్తూ అనేకమైనటువంటి అమాయకమైనటువంటి ప్రజలను నీవు మోసం చేస్తూ ఉన్నావా? ఇక్కడ దేవుడు అంటాడు, లేని వార్తను నీవు ఏమాత్రము కూడా పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును నీవు పలుకుటకై దుష్టునితో సహవాసం చేయకూడదు. అన్యాయము సాక్ష్యం చెప్పడానికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి సాక్ష్యం చెప్పడానికి, ప్రజలను మోసం చేస్తూ డబ్బుకు బానిసై లంచానికి అలవాటు పడి లేని వార్తలను పుట్టిస్తూ అన్యాయపు సాక్ష్యము నీవు చెబుతూ ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. లేని వార్తను పుట్టించేటటువంటి స్థితి గుండా నీవు వెళ్తున్నట్లయితే, అబద్ధపు సాక్ష్యము నీవు పలుకుతూ ఉన్నట్లయితే, ప్రజలను మోసం చేస్తూ ఉన్నట్లయితే, అమాయకమైనటువంటి జనాలను నీవు వారితో వారి యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమాత్రము కూడా నీవు అబద్ధపు సాక్ష్యము పలకొద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టునితో నీవేమాత్రము సహవాసము చేయొద్దు. దుష్టుడు అంటాడు, నీ జీవితాన్ని మరి పతనానికి తీసుకెళ్లాలని కోరుతూ ఉంటాడు. సాతానుడు నీ జీవితాన్ని భంగం చేయాలని చూస్తాడు, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తాడు. నీవు బాగుపడుతుంటే ఓర్వలేక నిన్ను నాశనానికి పతనానికి తీసుకెళ్లాలని దుష్టుడు ఆలోచన చేస్తాడు. ఆ దృష్టినితో నీవేమాత్రం కూడా కలవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా సహోదరుడా, సహోదరి, నీ సహవాసము ఎవరితో ఉంది? దేవునితో సహవాసము చేయకుండా దుష్టునితో సహవాసము చేస్తూ ఈ లోకపరమైనటువంటి ఆలోచనలలో పడి నీవు దేవునికి దూరమై దుష్టునితో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమాత్రము కూడా దుష్టునితో సాంగత్యము చేయవద్దు. నిజంగా నీ జీవితం, నీ హృదయము ఏ విధంగా ఉంది? ఎటువైపు వెళతా ఉంది? సన్మార్గము వైపు వెళుతా ఉందా? దుష్ట క్రియలు చేయడానికి, దుష్టులతో సాంగత్యము చేస్తూ నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ హృదయము పరితపిస్తూ తహతహలాడుతూ ఉందా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నీతో ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితము, నీ ప్రయాణము, నీ యొక్క పయనము ఎటువైపు ఉంది? ఎలా వెళ్ళాలని అనుకుంటున్నావు? దేవుడైతే లేని మాత్రం నీవి మాత్రం పుట్టింపకూడదు, అబద్ధపు సాక్ష్యము ఏమాత్రం పలకకుండా నీవు దుష్టునితో కలియకూడదు, వానితో నువ్వేమాత్రము కూడా కలిసి సావాసము చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఇంకా అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, నీ శత్రువుని యొద్ద అయినను గాడిదనైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాన్ని తీసుకుని వచ్చి వానికి అప్పగించవలెను. ఒకవేళ నీ శత్రువు యొక్క ఎద్దైనను గాడిద పిల్లైనను అది తప్పిపోయి నీకు కనిపించినట్లయితే, నా శత్రువు, నేనెందుకు దాన్ని విడిపిస్తాను, నేనెందుకు దాన్ని తీసుకెళ్ళి వారికి అప్పగిస్తాను అని నీవు అనుకోకూడదు. అతను నీ శత్రువైనా సరే, అతను నిన్ను ద్వేషించినా సరే, అతను దుఃఖపెట్టినా సరే, నిన్ను ఏమాత్రము కూడా లెక్క చేయకుండా నీతో మాట్లాడకుండా ఉన్నా సరే, నీ శత్రువు యొక్క ఎద్దైనను గాడిద పిల్లైనను తప్పిపోయి
బజారులో నీకు కనిపిస్తే దాన్ని తడువు చేయకుండా పట్టుకొని తీసుకెళ్ళి అతనికి అప్పగించాలని దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? నీ యొక్క శత్రువు అయినా సరే నీవు అతని పైన జాలిపడాలి, అతని పైన కనికరపడాలి. అతన్ని మాత్రము ద్వేషించకుండా నీవు కనపడినటువంటి ఆ యొక్క జంతువులను తీసుకెళ్లి వారికి అప్పగించాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అలా ఉన్నారు? చిన్న చిన్న విషయాలకు మనసులో శత్రుత్వము పెట్టుకొని మనసంతా కూడా కల్మషం చేసుకొని ఇతరులు చెప్పినటువంటి మాటలను నమ్మి శత్రుత్వాన్ని పెంచుకోవడానికి నేటి దినాల్లో ఏమాత్రం కూడా వెనకాడడం లేదు. దేవుడు కోరుకునేది అది కాదు, దేవుడు ఆలోచన చేసేది అది కాదు. సమానముగా సఖ్యముగా మరి మీరు కలిసి ఉండాలి అని దేవుడు కోరుకుంటుంటే నీవు శత్రుత్వాన్ని కోరుకుంటా ఉన్నావు. శత్రుత్వంలో పడి నీవు దేవునికి దూరం అయిపోయి నీ ఇష్టానుసారమైన దేవుడు అంటాడు 7వ వాక్యంలో. మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ లేఖన భాగాన్ని చదువుదాం. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబద్ధము ఆడకూడదు, అబద్ధమే మాత్రము కూడా ఆడకూడదు. అబద్ధమునకు దూరముగా నుండుము అని మాట్లాడుతున్నాడు. అబద్ధమునకు దూరముగా ఉండాలి. దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనం అందరము కూడా అబద్ధమునకు దూరంగా ఉండాలి. దేవుడు అబద్ధమునకు దూరముగా ఉండమని చెప్తూ ఉన్నాడు. అలాగే నిరపరాధి అయినను నీతిమంతునైనను చంపకూడదు. అన్యాయముగా ఏ పాపము ఎరగనటువంటి వ్యక్తిని, నిరపరాధి అయినటువంటి వ్యక్తిని అతని మీద పడి ఏ మాత్రము కూడా కొట్టి చంపకూడదు అని దేవుడు ఒక న్యాయ విధిని మరి వారికి తెలియచేస్తున్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది నిరపరాధైనటువంటి వ్యక్తులను వారి మీద పడి ఉత్త పుణ్యానికే ఏ కారణం లేకుండా వారి మీద పడి చంపటం లేదు. మనము ఈ యొక్క పరిస్థితుల్లో ఎన్ని వార్తలు చూడడం లేదు. భయంకరమైనటువంటి అనేక రకాల వార్తలను చూస్తూ ఉన్నాం. అన్యం పుణ్యం వెరగనటువంటి వారిని, చిన్న పిల్లలను సైతము ఏ పాపము చేయకుండా, ఏ తప్పిదము చేయకుండా నిరపరాధులైనటువంటి వారిని కర్రలతో కత్తులతో పొడిచి చంపడం లేదు. దేవుడు అంటాడు ఇలా చేయకూడదు, మీరు ఏమాత్రము కూడా అబద్ధములు ఆడకూడదు, నిరపరాధిని చంపకూడదు అని ఈ ఉదయకాల సమయంలో మరి ఈ అధ్యాయము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితము ఎలా ముందుకెళ్తా ఉంది? చిన్న చిన్న విషయాలకు మన స్పర్ధలు పెట్టుకొని, పగలు ద్వేషము మన హృదయంలో పెట్టుకొని, ఎదుటి వ్యక్తిని చూసి వరవలేనంత కసిని కోపమును మన హృదయంలో పెట్టుకొని, ఎప్పుడు సమయం దొరుకుతుందా ఆ వ్యక్తిని ఈ భూమి మీద లేకుండా చేయాలని ఎదురు చూసేటటువంటి జనాంగము ఎంతమంది లేరు? మనం ఎన్ని విషయాలను చూడడం లేదు. దేవుడు అంటాడు నిరపరాధులైనటువంటి ఏ వ్యక్తిని నీవు చంపకూడదు, అతన్ని ముట్టకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎంతమంది దేవుని మాటకు లోబడి, దేవునికి భయపడి అలా మరి నీతిమంతుని జోలికి పోకుండా ఎంతమంది ఉంటా ఉన్నారు? పైకి భక్తి చేస్తూ, దేవుని నమ్ముతున్నామని చెబుతూ, దేవుని మాటలు మాట్లాడుతూ, బూటకపు కబుర్లు చెబుతూ, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసేవారు ఈ భూమి మీద ఎంతమంది లేరు? ఎంతమంది అలా జీవించటం లేదు? ఒకవేళ నీవు అలా జీవిస్తూ ఉన్నట్లయితే నీవు చేస్తున్నటువంటి భక్తి, నీవు మరి దేవుడును మరి పూజిస్తున్నటువంటి ఆ యొక్క భక్తి ఏ మాత్రము కూడా అది నీకు మరి సరిపోదు.
ఏమాత్రము కూడా దేవుణ్ణి నేను పూజిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ నిరపరాధుల జోలికి వెళుతూ నీ హృదయంలో పగలు ద్వేషాలు పెట్టుకొని మరి అలాంటి వారిని చంపాలని మరి చూస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు అంటాడు, నిరపరాధులైనటువంటి వారి జోలికి మాత్రం కూడా వెళ్ళవద్దు అని మాట్లాడుతూనే మరి కింది వచనాల్లో పరదేశిని బాధింపకూడదు, పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు కదా, మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటుంది కదా. పరదేశము నుండి వచ్చినటువంటి వ్యక్తులను మనము అవహేళన చేస్తూ అపహాసము చేస్తూ వారిని మరి హింసించకూడదు, వారి జోలికి ఏమాత్రము కూడా పోవద్దు. మీరు అనేక సంవత్సరాల ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్నారు కదా, మీరు కూడా పరదేశులుగా ఉన్నారు కదా. అలా ఉన్నటువంటి మీరు పరదేశిని ఎందుకు అవమానిస్తారు? ఎందుకు వారి జోలికి పోయి వారిని మరి చిత్రహింసలకు గురి చేయాలనుకుంటా ఉన్నారు? పరదేశి జోలికి మాత్రం కూడా నీవు వెళ్ళొద్దు అనేటటువంటి న్యాయం ఇది. దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఇజ్రాయేలు జనాంగానికి తెలియజేస్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 6 సంవత్సరాలు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరములో దాని బీడు విడవలెను. అప్పుడు నీ ప్రజలలో బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష తోట విషయములలోను నీ ఒలివల తోట విషయములలోను అలాగునే చేయవలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇక్కడ అంటాడు, 6 సంవత్సరాలు నీ పంటను నీవు సంపూర్తిగా పండించుకోవాలి, 7వ సంవత్సరమును ఆ పంటను బీడు భూమిగా చేయాలి. ఎందుకంటే అడవి మృగములు బీదవారు మరి నీ యొక్క పంట మీద పడి వారు ఆహారానికి కావలసినటువంటి ఆ యొక్క పదార్థములను వస్తువులను నీ యొక్క పంట ద్వారా తీర్చుకుంటారు. 6 సంవత్సరాలు నీవు సంపూర్తిగా వ్యవసాయం చేసి నీవు మరి సంపూర్తిగా నీవు మరి వ్యవసాయం చేసి కూర్చుకోవాలి. 7వ సంవత్సరం దాన్ని బీడి భూమిగా విడిచిపెట్టాలని దేవుడి యొక్క న్యాయ విధి అయిపోతాం. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు స్వాస్థ్యముగా ఉన్నటువంటి భూమిని 6 సంవత్సరాలు సేద్యం చేసుకొని 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలి. అది అడవి మృగములకు ఆహారముగా అది ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇంకా మరి 14వ వచనాన్ని చూస్తే, సంవత్సరముకు 3 మార్లు నా పండుగను ఆచరించవలెను, పులియని రొట్టెల పండుగను ఆచరించవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినట్టు గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంవత్సరానికి మరి 3 మార్లు దేవుని యొక్క పండుగను ఆచరించాలి, పులియని రొట్టెల పండుగను ఆచరించాలి. సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఏదైతే తెలియచేశాడో, మోషే ద్వారా ఏదైతే చెప్తూ వచ్చాడో దానిని తూచా తప్పకుండా నెరవేర్చాలి, దానిని తూచా తప్పకుండా పాటించాలి అనేటటువంటి ఆజ్ఞ అయి ఉన్నది. దేవుడు ఈ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. సంవత్సరానికి 3 సార్లు దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడాలి. నీ యొక్క వేదన, బాధన, కష్టమును, దుఃఖమును, సంతోషమును దేవుని దగ్గరికి వచ్చి నీవు చెప్పుకోవాలి. పులియని రొట్టెల పండుగను నీవు ఆచరిస్తూ ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి ఆ న్యాయ విధిని పాటించాలని చెప్పి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత మరి పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకుని తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. నీవు మరి నీ యొక్క పొలములో పండినటువంటి ఆ మొదటి మరి ఆ పంటను కోసుకున్న తర్వాత నీవు దేవుని యొక్క పండుగను ఆచరించాలి, తూచా తప్పకుండా ఆచరించవలను అని నీకు దేవుడు కళాఖండిగా ఇక్కడ చెప్తూ ముందుకెళ్తా ఉంటున్నాడు. నా బలులు రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు, నా పండుగలో నర్పించిన కొరువు ఉదయము వరకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని
తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. నీ పంటలో పండినటువంటి మొదటి భాగము దేవుని సన్నిధికి తప్పకుండా తీసుకురావాలి. దేవుని సన్నిధికి నీవు తప్పకుండా తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దాన్ని ఉంచాలి అని దేవుని యొక్క న్యాయ విధి అయి ఉంది. నీకు పండినటువంటి నీ పంటలో ప్రథమ ఫలములలో మొదటి వాటిని నీ దేవుడైనటువంటి యెహోవాకు మరి తీసుకురావాలి అంటూ 21వ వచనములో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. నీవు తీసుకొచ్చినటువంటి ఆ పంటతో పాటు ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినాలి, ఆయన న్యాయ విధులు వినాలి, ఆయన మాట ప్రకారం నడవాలి. ఆయన సన్నిధిలో నీవు జాగ్రత్తగా భయభక్తులతో కూడి ఆయన మాటలు నీవు వినాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు ఎవరి మాటలు వింటున్నారు? ఎవరి మాటలు వింటూ మీ హృదయాల్లో పెట్టుకుంటున్నారు? దేవుని మాటలు మీరు మాత్రమే వినాలి. లోక సంబంధమైనటువంటి మాటలు ఎన్నో మీకు వినిపిస్తాయి. ఆ మాటలను మీరు మాత్రము కూడా మీ చెవిన పెట్టకుండా దేవుడు ఏదైతే పలుకుతున్నాడో, దేవుని సేవకుని ద్వారా ఏదైతే మీకు తెలియచేయాలని చూస్తున్నాడో ఆ మాటను మీరు తూచా తప్పకుండా వినాలి, గైకొనాలి, ఆ ప్రకారంగా నడవాలి అని దేవుడు మోషతో తెలియచేసినట్లుగానే నీతో నాతో మనందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా జాగ్రత్తగా గమనిస్తే నీవు మరి ఆయనకు కోపము రేపవద్దు. నీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులను నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళును. అమోరీల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కనానీయుల, హిబీయుల, యెబూసీయుల వారున్న చోట నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. దేవుని మాటను నీవు గైకొనాలి, దేవుని మాటను వినాలి. నీ శత్రువులైనటువంటి పెరిజ్జీయులు, హిబీయులు, హిత్తీయులు, అమోరీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పించదను. నేను వారిని సంహరించదను. నీ శత్రువులను నేను సంహరిస్తాను. ఎప్పుడు నీవు నా మాట విన్నట్లయితే, నా మాట ప్రకారం నడిచినట్లయితే, నా ఆజ్ఞలు గైకొన్నట్లయితే, నా మాటను నీవు తూచా తప్పకుండా విని పాటించినట్లయితే నీ శత్రువులను నీకు అప్పగిస్తాను, నేను సంహరింపజేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎంత గొప్ప మాటలను మాట్లాడుతున్నాడు. న్యాయ విధులను వారికి తెలియజేస్తూ ఉన్నాడు. వారు ఈ విధంగా బ్రతకాలి, ఈ విధంగా జీవించాలని నాయకుడైనటువంటి మోషేకు తెలియజేస్తూ దేవుడు వారిని ముందుకు నడిపిస్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. నిజంగా 24వ అధ్యాయము మనం చూసినట్లయితే, వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. అన్యులు చేసినట్టుగా మీరు చేయకూడదు. వారి విగ్రహములకు సాగిలపడకూడదు, వారి విగ్రహములకు మొక్కకూడదు, వారి విగ్రహములకు మీరు పూజ చేయకూడదు. మీరు వారి విగ్రహములను ఏమాత్రము కూడా పూజింపకూడదు. నేను వారి విగ్రహములను పగలగొడతాను అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. బొత్తిగా వారి విగ్రహములను నాశనం చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడైనటువంటి యెహోవాను సేవింపాలి. నీ దేవుడైనటువంటి, నీ సృష్టికర్త అయినటువంటి యెహోవాను మాత్రమే పూజించాలి. ఇక మరి దేనిని కూడా పూజింపవద్దు. ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటికి అనేక మంది దేవుడెవరో తెలియక
వారికి నచ్చినటువంటి విగ్రహములను, వారికి నచ్చినటువంటి వస్తువులను తయారు చేసుకొని వారు మరి పూజిస్తున్నట్లుగా మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు ఆ పని మాత్రం చేయొద్దు, విగ్రహాలకు మీరు సాగిలపడద్దు, విగ్రహాన్ని చేసుకోకూడదు, విగ్రహాన్ని మీరు పూజింపకూడదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మరి కింది వచనాలలో అంటాడు, నీవు మరి నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. యెహోవానైనటువంటి నేను నన్ను బట్టి మనుషులు నీకు భయపడేటట్లు నేను చేస్తాను. నీవు నా మాట వినాలి, నా మాట ప్రకారంగా నడవాలి. సృష్టికర్తనైనటువంటి నేను చెప్తున్నటువంటి ప్రతి మాట నీవు వినాలి. యెహోవాకు మాత్రమే కాక నీవు ఏ ఒక్కరికి కూడా పూజ చేయవద్దు, పూజింపకూడదు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. చివరగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు మరి వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయకుండునట్లు నీ దేశములో నివసింపకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు వారితోనైనా వారి దేవతలతోనైనను నిబంధన చేసుకోవద్దు, నీవు మొక్కుకోవద్దు. అన్యులు మరి పూజించేటటువంటి విగ్రహములను నీవేమాత్రము కూడా చేసుకొనవద్దు అని దేవుడు ఇక్కడ నీతో తెలియచేస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను నీ హృదయంలో పెట్టుకొని ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించకుండా నీ దేవుడైనటువంటి యెహోవా మాట విని ఆయన నిబంధన, ఆయన కట్టడను నీవు గైకొని ఆ ప్రకారంగా నడవాలని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా తెలియజేస్తున్నాడో నీకు, నాకు, మనందరికీ కూడా ఈ సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ హృదయము, మీ హృదయాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను ప్రభు పేరుతో మనవి చేస్తున్నాడు. ఈ యొక్క అధ్యాయం అంతయు కూడా దేవుడు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎవరికి పూజించాలి, ఎవరిని సేవింపాలి, ఎవరి మాట వినాలి అనేటటువంటి విషయాలు చాలా క్షుణ్ణంగా తెలియజేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు. కనుక దేవుడు మాట్లాడినటువంటి ఈ గొప్ప మాటలను బట్టి దేవుడు నాతో మాట్లాడాడు అని నీవు విశ్వసించినట్లయితే దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకో. నీవు దేవునికి భయపడు, దేవుని మాటను వినాలని నేను ప్రభు పేట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.